ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామములో మీకు వందనములు తెలియజేయుచున్నాము. ఈ ఉదయకాలపు సమయమందు ప్రభు మిమ్మను అత్యధికముగా దీవించి ఆశీర్వదించి నడిపించి బలపరచునుగాక. ఈ దినము యొక్క వాగ్దానము, లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నాను. నేను యోహాను సువార్త 16వ అధ్యాయము 33వ వచనం. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, యేసయ్య మీకు తెలియజేస్తున్నాడు, నేను లోకమును జయించాను. లోకములో మీకు శ్రమ కలుగుతుంది, అయిన ధైర్యముగా ఉండండి, ఎందుకంటే నేను లోకమును జయించి ఉన్నాను. కనుక లోకము మీ మీద ప్రభుత్వము చేయదని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. శ్రమలు అనేవి లోకములో నుండి మనకు వస్తున్నాయి. లోకములో ఎవరున్నారు? ఈ లోక సంబంధి అయినటువంటి అధికారి ఈ లోకములో ఉన్నాడు. అందుకని ఈ లోక సంబంధమైన శ్రమలు మనల్ని వెంబడిస్తున్నప్పుడు మనము భయపడకూడదు. ఎందుకంటే దేవుడు ఆ లోకమును జయించాడు. అపోస్తలుడు తెలియజేస్తున్నాడు, చిన్నపిల్లలారా, మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు గనుక మీరు వానిని జయించి ఉన్నారు. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం. అపోస్తలుడైన పౌలు గారు తెలియజేస్తున్నాడు, మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు. లోకములో ఎవరున్నారు? అపవాది ఉన్నాడు, వాని క్రియలను చేస్తున్నాడు, లోకములో శ్రమలను ప్రవేశపెట్టుచున్నాడు. లోకంలో నానా విధమైనటువంటి సమస్యలు, కుటుంబాల సమాధానము లేక, బిడ్డల మధ్య సమాధానము లేక, కుటుంబాల ఐక్యత, నెమ్మది లేకుండా అసమాధానము కలిగినటువంటి వాతావరణాన్ని కలగజేస్తున్నాడు. అప్పుల సమస్యను ప్రవేశపెట్టుచున్నాడు. అలాగనే ఆర్థిక పరిస్థితులను, అనేకమైన రకరకాలైనటువంటి శ్రమలను ఈ కుటుంబాల్లో ప్రవేశపెడుతున్నాడు. ఎవరనగా ఈ లోక సంబంధి. కానీ ఈ లోకంలో ఉన్నవాని కంటే మనలో ఉన్నవాడు యేసయ్య గొప్పవాడు. లోకంలో ఉన్నవాని కంటే ఆయన మనలో ఉన్నాడు. ఆయన ప్రభునటువంటి యేసుక్రీస్తు. ఈ లోకంలో ఉన్నటువంటి అపవాది కంటే, లోకంలో ఉన్నటువంటి ఈ యొక్క సాతాను కంటే ఆయన గొప్పవాడు. కాబట్టి గొప్పవాడు మనలో ఉన్నాడు. కాబట్టి మనము వానిని జయించగలుగుతున్నాం. మనము జయిస్తాం. లోకాధికారి మీద మనం జయమును సాధిస్తాం. అంతేకాకుండా మరొక వాక్య భాగంలో ఈ విధంగా తెలియజేస్తూ ఉన్నాడు, దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. లోకములో జయించిన విజయము మన విశ్వాసమే. ప్రియమైనటువంటి వారులారా, యేసుక్రీస్తు రక్తంలో కడగబడి నమ్మి బాప్తిసం పొంది మారు మనసు పొంది పరిశుద్ధాత్మ యొక్క అభిషేకమును పొందిన ప్రతి ఒక్కరూ లోకమును జయించుదురు. ఎందుకంటే లోకమును జయించిన విజయము మన విశ్వాసమని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. విశ్వాసము ద్వారా మన లోకమును జయించవచ్చును. విశ్వాసము ద్వారా సాతాను యొక్క కోటలను మనం కూల్చవచ్చును. విశ్వాసము ద్వారా అపవాది క్రియలను మనం లయపరచవచ్చును. ఆ విశ్వాసం దేని మీద ఆధారపడాలంటే దేవుని యొక్క వాక్యం మీద, దేవుని యొక్క వాగ్దానాల మీద మనం నమ్మి విశ్వాసము ద్వారా సాతాన్ని జయించగల శక్తి మనకు వస్తుంది. విశ్వసించినప్పుడు, ఆ వాక్యమును పట్టుకొని విశ్వాసంతో ప్రార్థించినప్పుడు దేవుడు మీ జీవితంలో గొప్ప అద్భుతాలు చేస్తాడు. ప్రియ సహోదరి సహోదరులారా, లోకంలో కలిగే శ్రమలకు మీరు భయపడవద్దు. ఆల్రెడీ ఆయన జయించాడు, మనము జయిస్తాము. మనలో ఉన్నవాడు గొప్పవాడు. ఈ లోకములో గొప్ప విజయము మన విశ్వాసమే. కాబట్టి విశ్వాసంతో ప్రార్థించండి, శ్రమలకు భయపడవద్దు. జయక్రీస్తు మనతో ఉండగా మనకు అద్భుతమే, మనకి విజయమే. కాబట్టి దేవుడు మీ జీవితాలు గొప్ప మేలును, అద్భుతాలు, ఆశ్చర్యకార్యములు చేస్తాడు. అట్టి ధన్యత దేవుడు మీకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. ప్రియ పరమ తండ్రి, జీవాధిపతి, రక్షకుడా, విమోచకుడా, మహిమగల రాజా, కృప కనికరములు కలిగిన పరమ తండ్రి, నీ బిడ్డలతో మీరు మాట్లాడండి. లోకములో ఎన్నో శ్రమలు, ఆర్థిక పరిస్థితులు, ఇబ్బందులు కలిగినప్పటికీ
మీ వాక్యము చలవిస్తున్నది, నేను లోకమును జయించానని. దేవుని మూలంగా పుట్టిన వారు లోకమును జయిస్తారంటున్నావు. లోకమును జయించిన విజయం మన విశ్వాసం అంటున్నావు. అట్టి ధన్యత నీ బిడ్డల జీవితాల్లో దయచి, నీవు జయక్రీస్తుగా ఉన్నావు. లోకము మా మీద ప్రభుత్వము చేయదనటువంటి జ్ఞానము నీ బిడ్డలకు అనుగ్రహించి, జయించగల విజయము, విశ్వాసం నీ బిడ్డల జీవితాల్లో దయచేసి నడిపించి బలపరచమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.